నా గురించి ఇలా మాట్లాడుతున్నారు? నువ్వేం భయపడకు రామలక్ష్మి, నేనున్నానుగా, నేను కాపాడుకుంటాను. సార్ చూడండి, మీకు అంత డౌట్ ఉంటే తనకి డోపింగ్ టెస్ట్ చేయండి. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పని మీరే చెప్పి తనకి సారీ చెప్పి వెళ్ళిపోతారు. సార్ ప్లీజ్ సార్, తన గురించి మన స్టేట్ అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు సార్. ఇంతలోనే నేను ఎంత పడింది సార్, తను తట్టుకోలేదు సార్. సార్ ప్లీజ్ సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. భగవంతుడా, ఏంటి మాకీ పరీక్ష? గుట్టుగా బతికేవాళ్ళం గొప్పల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి ఆడొస్తోంది. ఇప్పుడు పోలీసులకి దొరికిపోయి తిప్పలు కొని తెచ్చుకున్నట్టయింది. ఎందుకయ్యా మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు? ఏయ్, నువ్వు నోరు మూయవే. ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. మేము తను అరెస్ట్ చేస్తున్నాం. తను నిర్దోషిగా తిరిగి రావాలని కోరుకోండి. సార్ సార్ ప్లీజ్ సార్, రామలక్ష్మి ఏ తప్పు చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్. సార్, తనెవరో తెలుసా సార్? ధర్మమే ప్రాణంగా బతికే అయోధ్య లంక రఘురామ్ గారి కూతురండి. రఘురామ్ గారి కూతురు. చూడండి, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మాకు దొరికిన ఆధారాలను బట్టి కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేస్తున్నాం. డోపింగ్ టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చాక తను మత్తు పదార్థాలు తీసుకోలేదని ప్రూవ్ అయితే వదిలేస్తాం. కానిస్టేబుల్స్, అమ్మాయిని అరెస్ట్ చేయండి. సార్ సార్ ప్లీజ్ సార్, ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకురండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. చెప్పండి సార్. సార్ నేనే తప్పు చేయలేదు. సారీ సార్, నన్ను వదిలేయమని చెప్పండి సార్. వదలండి ప్లీజ్ సార్, వదలండి. పదండి. నేనే తప్పు చేయలేదు. చెప్పండి రామలక్ష్మి, మీరు మత్తు పదార్థాలు యూజ్ చేస్తున్నారా? నేనా? ప్లీజ్ ప్లీజ్, తనకేం తెలీదు, తన్నేం అడగండి. వైజాగ్లో ఓడిపోతారనుకున్న మ్యాచ్ని లాస్ట్లో మత్తు పదార్థాలు తీసుకుంటే వచ్చే ఎనర్జీతోనే గెలిపించారా? అయ్యో, ఏం మాట్లాడుతున్నారు మీరు? అది రామ టాలెంట్తో గెలిచింది. ఆఖరి నిమిషం వరకు తడబడుతూ ఆఖరిలో గెలిపించడమా? తను అప్పటి వరకు ఆడలేకపోవడానికి కారణం ఉంది. ఏంటి సార్ అది? మీడియాతో చెప్పండి. అది మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదండి. ఒక హాకీ ప్లేయర్గా రాష్ట్ర గౌరవాన్ని కాపాడాల్సిన మీరు ఇలా మత్తు పదార్థాలు తీసుకొని మీ తర్వాత వచ్చే ప్లేయర్స్కి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? రామలక్ష్మి గురించి మాకు బాగా తెలుసు. తను ఏ తప్పు చేయదు. తను ఎప్పటికీ తన తోటి ప్లేయర్స్కి ఇన్స్పిరేషన్ గానే నిలబడుతుంది. కానీ ఇలాంటి పనులు తలదించుకునే పరిస్థితి చేయదు. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాల్సిన ఇలాంటి క్రీడాకారులు ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో కొత్త ఉత్సాహం కోసం ఇలా మత్తు పదార్థాలు తీసుకుని పోలీసులకు దొరికిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. సార్, రామా, నువ్వేం భయపడకు. నువ్వు నిర్దోషిగా తిరిగి వస్తావు. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను రామా. మత్తు పదార్థాన్ని తన బ్లడ్ లోకి ఎక్కించాను, జ్యూస్ రూపంలో తన కడుపులోకి ఎక్కించాను, పౌడర్ రూపంలో తన ప్రీతిలోకి ఎక్కించాను. ఈ జన్మకి నువ్వు దాన్ని కాపాడుకోలేవు శౌర్య. ఇది ఆరోపణ మాత్రమే. తను తప్పు చేసిందని ఇంకా ప్రూఫ్ కాలేదు కదా. మీరు తన గురించి తప్పుడు ప్రచారం చేయకండి. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న రామలక్ష్మి విషయంలో నిజానిజాలేంటనేది డోపింగ్ టెస్ట్ చేసిన తర్వాతే తెలుస్తాయి. ఇంకా చాలా ఆపండి సార్, మీకు దండం పెడతారు. రామా, రామా, నువ్వేం భయపడకు. నీకేం కాకుండా నేను కాపాడుకుంటాను రామా. పోయింది, ఇంటి పరువు అంతా పోయింది. రామలక్ష్మి నిప్పు. తనని ఎవరు టచ్ కూడా చేయలేరు. నిర్దోషిగా బయటికి వస్తుంది, చూస్తూ ఉండండి. ఆ నిప్పుని రగ్గుతో ఆర్పేశా.
ఇక దాని బ్రతుకంతా 4 గోడల మధ్య 3 పూటలా చిప్పకుడు తింటూ ఉండాలి. మనం లాక్ చేస్తే అన్లాక్ అయ్యే అవకాశమే ఉండదు. మిస్టర్ అండ్ మిస్సెస్ శౌర్య రామ. పాపం ఆకలి ఆకలి అంటుంది. అక్కడేదైనా ఫుడ్ పెడతారు, పస్తులే పెడతారు. తలుచుకుంటేనే నాకు జాలేస్తోంది. రామా, ఇన్నాళ్ళు నాకు నిద్ర లేకుండా చేసావు కదే. ఇప్పుడు తృప్తిగా తిని ఇంటికెళ్ళి హాయిగా పడుకుంటాను. తప్పకుండా తప్పకుండా తీసుకురా సార్, తీసుకురండి ఎస్ఐ గారు. వదలండి. చూస్తున్నారు కదా, స్టేట్ లెవెల్లో హాకీ మ్యాచ్ లో టీం గెలుపుకి ప్రధాన కారణమైన రామలక్ష్మి ఆ మ్యాచ్ లో మన స్టేట్ ని గెలిపించినందుకు మనందరం గర్వంగా ఫీల్ అయ్యాం. కానీ ఊహించని విధంగా మత్తు పదార్థాల కేసులో అందరికీ షాక్ ఇచ్చింది. రామలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అమ్మాయిలకు ఆదర్శంగా నిలవాల్సిన ఇలాంటి ప్లేయర్స్ ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో కొత్త ఉత్సాహం కోసం ఇలా మత్తు పదార్థాలు తీసుకొని పోలీసులకు దొరికిపోయి వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. రామా, రామా, ఆద్య, ఏంటిది ఆద్య. రామా? ఓ, ఏంటి రామా? ఆద్య. అసలు ఆ పార్టీలో ఏం జరిగిందో చెప్పు రామా. సార్ సార్, ప్లీజ్ సార్. ఆగండి సార్. సార్ ప్లీజ్ సార్, తీసుకురండి. లేదు, సార్, నన్ను వదిలేయండి. సార్ కానిస్టేబుల్స్, నేనే తప్పు చేయలేదు ఆద్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు. నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఎవరో కావాలనే నీ మీద కంప్లైంట్ చేశారు. కానీ న్యూస్ చూస్తున్న వాళ్ళందరూ నిజమే అనుకుంటున్నారు కదా. అమ్మా, నాన్న, శౌర్య సారు తలెత్తుకుని బయట తిరగలేకపోతున్నారు ఆద్య. ఒంటి చేత్తో హాకీ ఆడి స్టేట్ లెవెల్లో గెలిచిన నువ్వు ఇలా మాట్లాడకూడదు. నీ కాన్ఫిడెన్స్ ని నువ్వే చంపేసుకోకూడదు. నేను మత్తు మందు తీసుకోవడం వల్లే నేను టీంని గెలిపించానని చెప్తున్నారు. అలా గెలిపించి నేనందరినీ మోసం చేశానంటున్నారు. హాకీ గేమ్ అంటే నాకు ప్రాణం. ఎంతో కష్టపడి ఆడి గెలిపించాను. నా రాష్ట్రం తలెత్తుకునేలా చేశాను. రేపు నా దేశం గర్వపడేలా గొప్ప హాకీ ప్లేయర్ అవ్వాలని అనుకున్నాను.